ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్ముళ్ళు బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని మాటను దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క మాట యథార్థమైనది, ఆయన మాట సత్యం కలిగినది. ఆయన మాట మనతో మాట్లాడితే మనము ఈ లోకంలో ధైర్యంగా జీవించగలమని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. హల్లెలూయా. దేవుడు యందు నమ్మిక ఉంచిన వారు ఎన్నడూ కూడా కదిలింపబడరు. దేవుని పైన విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడూ కూడా త్రొట్టిల్లరు. దేవుని పైన మనం నమ్మకం ఉంచగలిగితే, మరి దేవుణ్ణే మనము ఆశ్రయంగా చేసుకోగలిగితే మనము ఖచ్చితంగా ఎప్పటికీ విజయము కూడా మనదే అవుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన మనల్ని నిలవబెట్టే దేవుడే గాని పడగొట్టే దేవుడు కాదు అని ఈ రోజున భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు భక్తుడికి ఈ యొక్క కీర్తనలో మొదటగా ఆ వచనాన్ని చూసుకుంటే, దేవా యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోదువు, నిత్యము మరచెదవా అన్నటువంటి మాటతో స్టార్ట్ అయ్యి, ఆ క్వశ్చన్ తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక ప్రార్థన చేశాడు. ఒక ప్రశ్నతో ప్రారంభమైనటువంటి ప్రార్థన ఎండింగ్ మాత్రం, అయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా, నేను నీ కృపను బట్టే బ్రతుకుతున్నాను, నీ యొక్క రక్షణను బట్టే నేను బ్రతుకుతున్నాను, నీవు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు మహోపకారాలు నువ్వు చేసి ఉన్నావు ప్రభు అని దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసము, తనకున్నటువంటి నమ్మికను మరి తను కలిగి దేవుని నుండి సమాధానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, ఈ రోజున నీకు ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, ఈ రోజున నీకెన్నో పోరాటాలు ఉండొచ్చు, ఈ రోజున నువ్వు ఎంతో చింతతో ఉండుండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృపయందు నీవు నమ్మిక ఉంచగలగాలి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడలేదు. ఆయన్ని నమ్మిన వారికి సమస్తము మేలు కలుగుతాయి. ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మన నమ్మకము మనుషుల పైన పెట్టుకుంటే, మనుషుల్ని నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే భక్తుడు సెలవిస్తున్నాడు. మన నమ్మకము, మన యొక్క విశ్వాసము దేవుని పైన ఉంచాలి. నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడే. నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే, దేవుని యొక్క కృపను బట్టి నీవు ఆయన పైన నమ్మకం ఉంచగలిగితే ఆయన రక్షణను నీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున నిన్ను ఆ పాపపు ఊబిలో నుండి రక్షించాడు. ఆ యొక్క నరకపు ఆ పొలిమెరల నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఈ రోజున నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కాపాడాడు. ఆయనకు మనం ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేమండి. అంత గొప్ప కార్యాలు, మహోపకార్యములు దేవుడు మన కొరకు చేస్తాడు, చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి సమస్యతో నీవున్నా దేవుని పైన నమ్మకం ఉంచు, దేవుని పైన విశ్వాసం ఉంచు. అవి ఎలాంటి పరిస్థితులైనా, నిన్ను పడదోసేవైనా గానీ వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆయన పైన భారం వేసి నిశ్చింతగా ఉండు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలయ్యా. దావీదు నీ పైన అయ్యా నమ్మకం ఉంచాడు, నీ కృపయందు నమ్మిక ఉంచాడు. తనని మీరు రక్షించారు, కాపాడారు. శత్రువుల చేతిలో నుండి, ఆ సింహాల చేతిలో నుండి, ఎలుగుబంట్ల చేతిలో నుండి, అయ్యా మరి తండ్రి మనుష్యుల చేతిలో నుండి తనని మీరు విడిపించారని ఈ లోకంలో తండ్రి మేము కూడా ప్రభా వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుకునే వారముగా, ముఖ్యంగా సమస్యలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, వివిధ రకాలైనటువంటి ఒత్తిడులు, అయ్యా మనుష్యుల యొక్క
యొక్క అయా మరి తండ్రి అనాలోచితమైనటువంటి ఆలోచనల బారిన మేము పడకుండా ప్రభా ప్రతి బిడ్డను కాచి కాపాడండి అయా. ప్రతి బిడ్డ మీ యందు నమ్మిక ఉంచినట్లుగా అయా, ప్రతి బిడ్డ ప్రభా మీ పైన విశ్వాసం ఉంచినట్లుగా అయా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలు ధైర్యంగా జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. ఈ రోజున ప్రభా రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరికి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని అయా, వారి అవసరతలన్నింటినీ మీరే తీర్చమని, అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక.